చెన్నై లవ్ స్టోరీ మూవీ డే 2 వరల్డ్ వైడ్ గా దుమ్ము దులిపేసింది. డే 2 తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల షేర్ మార్కుని అందుకుంటుంది అనుకుంటే ఆ మార్కును దాటేస్తూ 3.73 కోట్ల షేర్ని అందుకొని చాలా సెంటర్స్లో డే 1 కన్నా ఎక్కువ కలెక్షన్స్ని అందుకొని క్లాస్ మూవీతో మాస్ ర్యాంపేజ్ని చూపించింది మూవీ. డే 1 తెలుగు స్టేట్స్లో 3.10 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తే డే 2 హోల్ డే కాకుండా ఏకంగా మంచి గ్రోత్ని అయితే చూపిస్తూ 3.73 కోట్ల షేర్ని అయితే అందుకుంది. 2 రోజుల్లో గ్రాస్ 11 కోట్లను అయితే దాటేసింది. తెలుగు స్టేట్స్ వరల్డ్ వైడ్గా 2 రోజుల్లో 16 కోట్ల గ్రాస్ మార్క్ని దాటేసింది. ఇంకా ఏరియాల వారీగా కలెక్షన్లు గమనిస్తే నైజాంలో 3.16 కోట్ల షేర్ని అందుకుంది. గ్రాస్ 6 కోట్ల మార్క్ని అయితే అందుకుంది. సీడెడ్లో 1 షేర్ మార్క్ని దాటింది. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే 2.65 కోట్ల షేర్ని అందుకుంటే గ్రాస్ 4 కోట్ల గ్రాస్ని అయితే దాటేసింది మూవీ. దీంతో 2 రోజుల్లో షేర్ 6.73 కోట్లను అందుకుంటే 11.25 కోట్ల గ్రాస్ని అందుకుంది. ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షల షేర్ని అందుకుంది. ఓవర్సీస్లో మూవీ కొంచెం స్లో డౌన్ అయిందని చెప్పచ్చు. ఓవర్సీస్లో 2 రోజులకు గాను 1.70 కోట్ల షేర్ని అందుకుంది మూవీ. దీంతో వరల్డ్ వైడ్గా 9.13 కోట్ల షేర్ని అందుకుంది. 16.70 కోట్ల గ్రాస్ని అందుకొని 25 కోట్ల గ్రాస్ వైపు దూసుకెళ్తుంది మూవీ. మూవీకి జరిగిన 14 కోట్ల బిజినెస్కి గాను మరో 4.9 కోట్ల షేర్ని అందుకుంటే చాలు. ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ మార్క్ని అందుకునే అవకాశం కనిపిస్తుంది మూవీకి. కిరణ్ అబ్బవరం కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్ మూవీ పడినట్టే అని చెప్పొచ్చు. ఇంకా జననాయకన్ 3 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. 3వ రోజు అన్ని చోట్ల ఎక్సలెంట్గా కలెక్షన్స్తో దుమ్ము దులిపేసింది. 3వ రోజు 50 కోట్ల షేర్ని దాటేస్తూ విజయ్ స్టార్ పవర్ని చూపించింది మూవీ. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పర్వాలేదు అనిపించే విధంగానే కలెక్ట్ చేసింది మూవీ. నైజాంలో షేర్ 2.16 కోట్ల అందుకుంటే టోటల్ ఆంధ్రాలో 2 కోట్ల షేర్ని అందుకుంది. దీంతో 3 రోజులు గాను 4.16 కోట్ల షేర్ని అందుకుంటే గ్రాస్ 8 కోట్ల మార్క్ని దాటింది మూవీ తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకోవాలంటే మరో 10 కోట్ల షేర్ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది మూవీకి. తమిళనాడులో మంచి కలెక్షన్స్ని అందుకుంది. తమిళనాడులో 3 రోజులకు గాను 63 కోట్ల గ్రాస్ని దాటేస్తూ మంచి పర్ఫామ్ చేస్తుంది మూవీ. కర్ణాటక విషయానికి వస్తే 3 రోజులకు గాను 20 కోట్ల గ్రాస్ మార్కుని అందుకొని ఫ్యాంటాస్టిక్ రన్ అవుతుంది మూవీ కర్ణాటకలో. ఇంకా కేరళ విషయానికి వస్తే 3 రోజులకు గాను 10 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకొని మంచిగా పర్ఫామ్ చేసింది మూవీ. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.9 కోట్ల గ్రాస్ని అందుకుంది మూవీ. ఓవర్సీస్లో ఫ్యాంటాస్టిక్గా రన్ అవుతుంది. 3 రోజుల్లో 60 కోట్ల గ్రాస్ మార్క్ని దాటేస్తూ 6 మిలియన్ మార్క్ని దాటేస్తూ దుమ్ము దులిపేసింది మూవీ. దీంతో వరల్డ్ వైడ్గా 171 కోట్లని అందుకుంది. షేర్ 78 కోట్ల మార్కుని అందుకుంది. మూవీ హిట్ అవ్వాలంటే మరో 125 కోట్ల షేర్ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. మూవీకి భారీగా 203 కోట్ల బిజినెస్తో బరిలోకి దిగితే ఇంకా బాగా కలెక్షన్స్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మూవీ హిట్ అవ్వాలంటే డే 4 కూడా షేర్ 30 కోట్ల లోపే అనిపిస్తుంది. మూవీకి మండే నుంచి మంచి హోల్డ్ని బట్టి మూవీ ఎంతవరకు కలెక్షన్స్ని అందుకుంటుందో ఫైనల్ రన్లో చూడాలి. మీరు ఇంకా ఎంత అందుకుంటుంది అనుకుంటారో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక కొత్త చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుసుకుందాం. దిస్ ఇస్ టీ మూవీ మీట్. బై బాయ్.